నమస్కారం, నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం జనగామ మున్సిపాలిటీలో 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వంగ ఉమా యుగంధర్ గారితో ఉన్నాము. వారు చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతామని, వారి సమస్యలు ఎలాంటి ఉన్న 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని అంటున్నారు. మరి ప్రజాపాలన ప్రభుత్వంలో వారు గుర్తించి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కానీ మన కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి గారు కానీ గుర్తించి మాకు సీట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అలాగే మరి ఒకవేళ గెలిస్తే ఈ వార్డులో ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారన్న విషయాన్ని వారి మాటలలో మనం అడిగి తెలుసుకుందాం. 12వ వార్డు ప్రజలకు నమస్కారం. నా పేరు యుగంధర్, మా మిస్సెస్ ఉమా. 12వ వార్డులో మహిళా జనరల్ కావడంతో మా మిస్సెస్కు బరిలో దించడం జరిగింది. మేము అందరికీ పరిచయస్తులమే. మేము గత కొంతకాలంగా ఎంతసేపు వేసామో దాదాపుగా అందరికీ తెలుసు. మనం ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంటికి ఏదో చిన్న రకంగా పెద్ద రకం కానీ ఏదైనా కానీ ఒక సేవలు అందించుకుంటూనే వస్తున్నాం. మేము రాజకీయంలో 2 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాము. అంతకుముందు రాజకీయంలో లేకున్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలున్నా నా వంతుగా నేను సాయం చేసేవాడిని వాళ్ళకి. ఇప్పుడు మేము ప్రత్యక్ష రాజకీయాలు వచ్చిన కానుండి ఇంకా ఎక్కువ చేయాలని చెప్పించి అంతకుముందు 10 సంవత్సరాల్లో రాని రేషన్ కార్డులు కానీ ఒక 60 వరకు మేము ఇప్పించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ఒక 25 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. 10 డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయినాయి. ఇవన్నీ మా గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కాబట్టి మా హయాంలో మాకు అది మంచి ప్లస్ పాయింట్గా మేము దాన్ని చూస్తున్నాము. ఇప్పుడు మొన్న ఒక రీసెంట్గా 2-3 రోజుల నుంచి కూడా ఒక 120 మందికి ₹1 కోటి వరకు రుణం మాఫీ చేశారు, చేనేత రుణం. అది కూడా మాకు మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. గతంలో ఎన్నో రకాలుగా సమస్యలతో ఉన్న మా 12వ వార్డు వీవర్స్ కాలనీ ప్రజలు అది అందరికీ తెలుసు. 10 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి కానీ ఏం నోచుకోలేదు. నా వల్ల అభివృద్ధి అవుతుందని నా పైన నమ్మకం ఉంటుందని ఆశిస్తున్నాను. మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎలాంటి సమస్యలు మీకు ప్రధానంగా మీరు దృష్టికి తీసుకొస్తున్నారు? మా దగ్గర ఎక్కువ ప్రచారంలోకి వెళ్తే మాకు ఇల్లు లేవు అన్న, ఇల్లు పెట్టి కొంచెం ఇందిరమ్మ ఇల్లు ఇప్పి మాకు మోరీ సమస్యలు బాగా ఉన్నాయి. అంతకుముందు కౌన్సిలర్ ఉన్న అతను పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడు చూసినా చెప్తే ఈ రోజు రేపు ఎల్లుండి అని వారం మరి తిప్పేవాడని చెప్తున్నారు. మాకు పెన్షన్స్ బీడీలు ఎన్నో రోజుల నుంచి బీడీలు చేసినా కానీ అర్హులుగా ఉన్నా కానీ మాకు పెన్షన్ శాంక్షన్ చేయడం లేదు. నువ్వు వస్తే మాకు శాంక్షన్ చేపిస్తావని, నువ్వు ఆ పెన్షన్ ఇప్పిస్తావని వాళ్ళకి నమ్మకం తోటి మాకు హామీ ఇస్తున్నారు. మాకు మళ్ళీ రైల్వే ట్రాక్ కింద ఫ్లైఓవర్ మినీ బ్రిడ్జి ఉంది. దాంట్లో బ్రిడ్జి వేశారు కానీ అందులో చాలా సమస్యలు ఉన్నాయి. వాటర్ అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. దాన్ని కూడా మేము ఒక సమస్యగా చూసుకుంటూ దాన్ని తీర్చే రకంగా గవర్నమెంట్తో మేము పోరాడి ఖచ్చితంగా దాన్ని చేస్తామని హామీ ఇస్తున్నాము. ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తారు మీరు గెలిస్తే? ప్రభుత్వ పథకాలు అనేది దాదాపుగా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ వాళ్ళు ప్రభుత్వం చేస్తలేదా, అది ఎలాంటి మన ఉచిత కరెంట్ కానీ, ఫ్రీ టికెట్, ఫ్రీ బస్సు కానీ, మనకు సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ ఎన్నో రకాలుగా అన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాయి. నమ్మకం కుదిరింది. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో ఉంటేనే, ఈ గవర్నమెంట్కు మనం హామీ ఇస్తేనే, ఈ గవర్నమెంట్కి తోటి సపోర్ట్ చేస్తేనే మనకు అభివృద్ధి అవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి మాకే సపోర్ట్గా ఉన్నారు. మాకు చాలా పాజిటివ్ టాకింగ్ వస్తుంది. మాకు అందరూ ఉండి బిడ్డాను నువ్వు కంపల్సరీ ఉంటేనే అవుతుంది. ఈ 10 ఏళ్ళు ఊరికి అప్పయిపోయినా కానీ ఎలాంటి ఒక చిన్న బిల్డింగ్ కానీ, ఒక చిన్న ఏది కాలేదు. ఎలాంటి 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు మా వల్ల అభివృద్ధి అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి మాకే సపోర్ట్గా చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మాకు బ్యాలెట్లో సీరియల్ నెంబర్ 3 రావడం జరిగింది. చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ దీవెనతో మేము ఉన్నాం కాబట్టి, మాకు పెద్ద దిక్కు కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాకు సపోర్ట్గా, మాకు హైకమాండ్ మాకు పూర్తి సహకారం మాకు ఉంది. కాబట్టి మమ్మల్ని చేతి గుర్తు పైన ఓటేసి సీరియల్ నెంబర్ 3 గుర్తుంచుకోండి. సీరియల్ నెంబర్ 3 చేతి గుర్తు. మాకు చేతి గుర్తుకు ఓటేసి మాకు సంపూర్ణ మద్దతు మాకు తెలపాల్సిందిగా 12వ వార్డు ప్రజలను కోరుకుంటున్నాను. దయచేసి మా బ్యాలెట్ పేపర్లో 3వ నెంబరు చేతి గుర్తు పైన ఓటేసి మమ్మల్ని పూర్తి మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని మమ్మల్ని కోరుకుంటున్నాను. మేము 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. మేము గత కొన్ని సంవత్సరాలుగా పద్మశాలికి కానీ, ఇక్కడ సంఘానికి కానీ, ఎవరికైనా ఎంతో సహాయం చేసుకుంటూ వచ్చాము. మళ్ళీ పింఛన్ చాలా మంది పింఛన్ కావాలి, మాకు ఇండ్లు లేవు అని అడుగుతున్నారు. పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు పెట్టిస్తామని హామీ ఇస్తున్నాము. ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ ఇప్పిస్తామని హామీ ఇస్తున్నాము.
వార్డు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన కాలనీ కూడా అభివృద్ధి చెందుతుంది. మన అక్క చెల్లెలకు పింఛన్లు కానీ ఏవి కానీ మేము చేస్తాము. మీరు చేయి గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని శిరస్సు వంచి పాది చేస్తున్నారు.